ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని చంపడానికి వేసిన ప్లాన్ గురించిన బ్రేకింగ్ న్యూస్. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను చంపడానికి ఒక పెద్ద కుట్ర చేశాడు. 17 ఏళ్ల యువకుడు అమెరికా అధ్యక్షుడిని చంపడానికి గతంలో కూడా కుట్ర చేశారు. అప్పుడు ట్రంప్ మాజీ అధ్యక్షుడిగా ఉన్నాడు, ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో కూడా ఒక తుపాకీతో కాల్చి చంపడానికి చేసిన ప్రయత్నంలో ట్రంప్ చెవికి చిన్న గాయమైతూ బుల్లెట్ దూసుకుని వెళ్ళింది. ట్రంప్ త్రిటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ని చంపడానికి 17 ఏళ్ల యువకుడు ప్లాన్ చేశాడు. అందుకు డబ్బులు అడిగాడు, తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో ట్రంప్ను చంపాలనుకున్న కోపంతో తల్లిదండ్రులను కాల్చి చంపేశాడు ఈ వ్యక్తి. ఆ తర్వాత ఇంట్లోనే వాళ్ళను ఉంచి ఇంట్లోంచి పాస్పోర్టు కొంత డబ్బులు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. కొన్ని రోజులకు ఆ ఇంటిలో నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్ళి చూస్తే చనిపోయిన 2 దేహాలు కనిపించాయి. ఆ తర్వాత ఆ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి ట్రంప్ను చంపడానికి ప్లాన్ చేసిన 17 ఏళ్ల యువకుడు. ఆ 17 ఏళ్ల యువకుడు ట్రంప్ను చంపడానికి తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వాళ్ళ బంధువులు తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీరు చేతికి కప్స్ వేసి చేతికి సంఖ్యలు వేసి అక్కడ నిలబడి ఉన్న వ్యక్తే ట్రంప్ను చంపడానికి ప్లాన్ చేశాడు. అతని వయసు 17 సంవత్సరాలు. గత నెలలోనే ఇతన్ని అరెస్ట్ చేశారు. నిజానికి ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో ఆ ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఇంట్లో లోపలికి వెళ్ళి చూశారు. ఆ ఇంట్లో 2 మృతదేహాల ఆనవాళ్లు కనిపించాయి. ఆ తర్వాత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఈ వ్యక్తి కోసం గాలించారు. ఇతని పేరు నికిటా క్యాసప్. నికిటా క్యాసప్ గురించి పోలీసులు గాలించారు. నికిటా క్యాసప్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని తల్లిదండ్రులను చంపేసింది ఈ నికిటా క్యాసప్ అని తేల్చారు. తల్లిదండ్రులను ఎందుకు చంపాడు అనే విషయం గురించి ఆరా తీసి అతను చెప్పిన వివరాలు తెలుసుకొని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ట్రంప్ను చంపడానికి తన తల్లిదండ్రులను డబ్బులు అడిగాడు. తన తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులను కాల్చి చంపేశాడు ఈ యువకుడు. తల్లిదండ్రులను అతి దారుణంగా కాల్చి చంపి పాస్పోర్ట్ తీసుకుని కొంత డబ్బులు తీసుకుని పారిపోయాడు. విస్కాన్సిన్లోని మిల్వాకీ ప్రాంతానికి చెందిన వ్యక్తి తను నికిటా క్యాసప్. గత నెల 11వ తారీఖున అంటే ఫిబ్రవరి నెలలో 11వ తారీఖున తల్లి టిటియానా, సౌతి తండ్రి డొనాల్డ్ మేయర్ను అతని ఇంట్లోనే అతి దారుణంగా తుపాకీతో కాల్చి చంపేస్తాడు. తర్వాత కొన్ని వారాల పాటు మృతదేహాలతో ఆ పక్కనే ఉన్నాడు, అదే ఇంట్లో ఉన్నాడు కొన్ని వారాల పాటు. తర్వాత $14,000 డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత పాస్పోర్ట్, ఇతర వస్తువులు తీసుకుని ఇంట్లోంచి పారిపోయాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తూ ఉండటంతో పోలీసులు అక్కడికి వెళ్ళి చూసి ఈ పారిపోయిన వ్యక్తి కోసం గాలించారు. అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వివరాలు రాబడితే ట్రంప్ను చంపడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసింది.